హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. సో చాలా మంది చాలా రోజుల నుంచి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఎస్ఐకి, కానిస్టేబుల్కి, అదేవిధంగా మనకేంటంటే సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించి ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్కి ఏదైతే ఉందో వాటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే సో ఆన్లైన్ క్లాసెస్ అర్థమెటిక్ 3.0 అనేది లాంచ్ చేస్తున్నాను. సో రేపటి నుంచి, అంటే రేపు ఇన్ ద సెన్స్ అంటే 4th రోజు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది July 4th, 2024 ఇప్పుడు అప్డేటెడ్ కంటెంట్తో ప్రస్తుతము రికార్డ్ చేస్తున్నాయి, ఎప్పుడో ఓల్డ్వి కాదు. సో ఎట్ ఏ టైం ఇప్పుడు ప్రజెంట్గా చేస్తున్నాను. ఒక 11 చాప్టర్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పెడుతున్నా. సో మొత్తం అయిపోయిన తర్వాత పెడదామని చాలామంది ఏంటంటే ఈ మధ్య సో సీఎం గారు ఏదైతే డిక్లేర్ చేశారో ఇయర్ క్యాలెండర్ అని, అదేవిధంగా సిజిఎల్ ఏదైతే వచ్చిందో దానికి పరంగా ఏంటంటే చాలామంది ప్రతిరోజు కాల్ చేసి కంపల్సరీ రిలీజ్ చేయండి అన్నందుకు రిలీజ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా మిగతా సబ్జెక్ట్ ఏదైతే ఉందో 1 monthలో కంప్లీట్ చేస్తాను. ఇది మినిమం వచ్చేసి 6 months కోర్స్ పెడుతున్నాను, 6 months అండ్ 1 year. ఎందుకంటే చాలా హెవీ కంటెంట్. ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కంటెంట్ వైజ్గా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అందుకే ఫస్ట్ మీకు ఏం చేస్తున్నా అంటే 15 daysకి 99 రూపీస్తో ఇస్తున్నాను. మీరు ఇది చూసిన తర్వాతనే దెన్ మీ ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే లేదు, దానిలో మాత్రం ఏం లేదు. సో ఆఫ్లైన్ ఏదైతే అడుగుతున్నారో ప్రస్తుతం అయితే వేకెన్సీ లేదు కాబట్టి మళ్ళీ నేను ఆగస్ట్ మంత్లో కొత్త బ్యాచ్ పెట్టినప్పుడు ఒక 10 days బిఫోర్ డిక్లేర్ చేస్తాను. సో కేవలం 50 members మాత్రమే తీసుకుంటాను. అప్పుడు కూడా సో అప్పుడు మాత్రమే వచ్చేసి రిజిస్టర్ చేసిన వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఆఫ్లైన్ వేకెన్సీ లేదు కాబట్టి ఆన్లైన్ వినాలనుకునే వాళ్ళు ఈ కోర్స్ తీసుకొని వినండి. ప్రతిదీ కూడా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చెప్పాను. అంటే ఈవెన్ ఐసీఆర్ క్వశ్చన్స్ అని, సిఏపిఎఫ్, సిడిఎస్ క్వశ్చన్స్ అంటే ఎందుకు అలా చెప్పానంటే మన ఎస్ఐకి సంబంధించి తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో 2023లో వచ్చిన పేపర్ చూస్తే ఎస్ఎస్సి సిజిఎల్ని దాటేసి వెళ్ళిపోయాడు. రీసెంట్గా జరిగిన సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అబ్జర్వ్ చేస్తే మన ఎస్ఐ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది చాలా టఫ్ అయిపోయింది. ఎవరైతే రీజనింగ్ అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే జిఎస్ ఓవరాల్గా చూస్తే సో అందరూ క్యాజువల్గా అందరూ కూడా ఒక వేలో చేస్తూ ఉన్నారు. అంటే అవుట్ ఆఫ్ 200కి 130, 140 యావరేజ్గా స్కోర్ చేస్తూ ఉన్నారు. బట్ మ్యాథ్స్ పరంగా వచ్చేసరికి లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో మన రీజనింగ్ కోర్స్ తీసుకొని 108 బిట్లు రావడం వల్ల ఆల్మోస్ట్ 90+ ఎక్కువ స్కోర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అప్పాలో అంటే మన దగ్గర తెలంగాణ వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కానీ ఏపీలో కూడా చాలా మందిని మీరు కావాలంటే కనుక్కోండి. రీజనింగ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి లాజిక్ కూడా మన బుక్ నుంచి పడింది. ఆ బుక్ కూడా రిలీజ్ చేశాను. 100% సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈవెన్ కోర్సు కూడా ఏంటంటే సేమ్ అదే దానికి సంబంధించి సో లాంచ్ చేశాను కాబట్టి అది భరత్ ఐక్యూ అకాడమీలో ఉన్నదే అప్డేటెడ్ కంటెంట్ కాబట్టి దానిలో పరంగా మీరు ఏంటి అంటే 100% మీకు సక్సెస్ ఓరియంటెడ్ అని చెప్పాను. ఇది కూడా ఏంటంటే ట్రూలీ ఎగ్జామ్ సక్సెస్ ఓరియంటెడ్. ఏదో మీకు టైం పాస్ చేయడానికి A+B² ఫార్ములా వేసి ఒక 10 క్వశ్చన్ చెప్పి ఇది మ్యాథ్స్ అంటే మీకు ప్రూవ్ చేయడం వల్ల మీకు మ్యాథ్స్ అంటే ఏం తెలుస్తుంది కానీ జాబ్ అయితే రాదు. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. కాబట్టి బేసికల్గా ఏంటంటే కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అని చెప్పిన తర్వాత దాని బేస్లో ఏం చెప్తున్నాను అంటే 100% మనకి ఎట్ ప్రజెంట్ ఏదైతే వస్తున్నాయో దాని పరంగా మాత్రమే డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లో లెవెల్కి ఎగ్జామ్కి సంబంధించి కూడా చెప్పాను. బట్ బేసికల్గా ఏంటంటే ఇది ఎస్పెషల్లీ సిజిఎల్ అండ్ ఎస్ఐ లెవెల్, బ్యాంకింగ్ లెవెల్ మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. అంతేగాని చిన్న చిన్న ఎగ్జామ్స్కి ఇది కొనుక్కొని ఇంత హెవీ ఉంటుందా, సో ఇంత హెవీ అవసరం అయిన మరీ ఈయనకు వచ్చిన పైత్యం అంతా చూపించిందని మాత్రం అనుకోకండి. ప్రజెంట్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అదేవిధంగా ఎస్ఐ బ్యాంకింగ్ లెవెల్లో ఏదైతే ఉందో దానికి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జీడీ ఉంది, అది సపరేట్గా ఉంది కోర్సు. దానికి ఎంత లెవెల్ కావాలో అదే ప్రిపేర్ కాండి. అంతేగాని ఇది ప్రిపేర్ అయితే అది ఈజీగా చేస్తాము అనే భ్రమలో అయితే వెళ్ళకండి. ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఐ అంటే ఈ కోర్సు ఎక్స్క్లూజివ్గా, ఎస్ఐకి సంబంధించి సిఏపిఎఫ్, సిడిఎస్ ఈ క్వశ్చన్స్ కూడా చాలా వరకు నేను కాపీ చేసుకున్నాను. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఏంటంటే బెస్ట్ షార్ట్ కట్స్ అండ్ పెన్ ఫ్రీ మెథడ్స్ ఎక్కువగా చెప్పాను. బేసికల్గా ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చూడగానే క్వశ్చన్ చూడగానే కొంత భయాందోళనకు గురవుతారు జనరల్గా. కాబట్టి వాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకొని అసలు క్వశ్చన్ చూడగానే మన ఆప్షన్ బేస్లో ఎలా చేస్తాం, ఆప్షన్ బేస్డ్ టెక్నిక్స్ అని చాలా చెప్పాను. ఇది 100% స్టూడెంట్కి యూస్ఫుల్ అయ్యే విధంగానే చెప్పాను.
కాబట్టి 100% మీకు యూటిలైజ్ అవుతుంది. డెఫినెట్గా సక్సెస్ఫుల్గా మీరు ఏ ఎగ్జామ్ రాసినా వస్తుందని దృష్టిలోనే పెట్టాను. సో లో లెవెల్ ఎగ్జామ్స్కి మాత్రం ఇంత డెప్త్ అవసరం లేదు. అనవసరంగా తీసుకొని లో లెవెల్ ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి జీడీ అని, లేకపోతే మనకు రైల్వేకి సంబంధించి గ్రూప్ డికి సంబంధించినవి, ఆ కోర్సులకు సంబంధించిన ఆల్రెడీ మన దాంట్లో కంటెంట్ ఉంది. వాళ్ళు ఎవరైతే దానికి ప్రిపేర్ అవుతున్నారో అది మాత్రమే తీసుకోండి. సో ఇది హై లెవెల్ ఎగ్జామ్కి సంబంధించింది కాబట్టి దీనిలో ఇప్పటి వరకు మనం ఏంటంటే సిలబస్ పరంగా చూస్తే నేను అందరిలా కాకుండా కొంత మనకి ఏంటంటే డిఫరెంట్ అప్రోచ్లో ఉంటుంది. అంటే క్వశ్చన్స్ మనం తీసుకునే ప్యాటర్న్ కూడా అంటే పార్ట్ 1 అని చెప్పి ఇట్లా డివైడ్ చేసుకున్నాం. ఇందులో మనకు నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎల్సిఎఫ్ అండ్ మనకి సింప్లిఫికేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే సింప్లిఫికేషన్ 2వ చాప్టర్గా ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నాం. బేసికల్గా ఇలా పెట్టేది ఎందుకంటే ఒక నెంబర్ సిస్టమ్ ఒక్కటి మీరు పర్ఫెక్ట్గా అంటే ఆల్మోస్ట్ దీనిపైన మనకు వచ్చేసి 25 to 30 అవర్స్ దాకా 25 అవర్స్ దాకా తీసుకున్నాం. ఎందుకంటే లీస్ట్ నుంచి రీసెంట్గా జరిగిన డిఏఓ ఎగ్జామ్ కూడా దీని నుంచి దాదాపుగా మనకు 20 క్వశ్చన్స్ పడ్డాయి. సో నెంబర్ సిస్టమ్ అనేది హార్ట్ ఆఫ్ ద అర్థమెటిక్. అది మీరు ఖచ్చితంగా ఎట్ ఎనీ కాస్ట్ ఏంటంటే ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి పక్కా దానిపైన కమాండ్ ఉండాలి. కాబట్టి దీనిలో బేసిక్స్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు, ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు అన్నీ చెప్పాను. ఈవెన్ ఫ్రాక్షన్స్లో కూడా చాలా షార్ట్ కట్స్ చెప్పాను. ప్రతిదీ కూడా మీకు డీటెయిల్డ్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా చేస్తే, ఏ విధంగా థింక్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంలోనే ఇవన్నీ డీటెయిల్గా చెప్పాను. కాబట్టి దీనిలో మీరు అనవసరంగా బూతులు వెతుక్కొని ఇట్లా ఉంటే బాగుంటుంది, ఆసారి ఇట్లా మీరు సర్ట్స్తో కంపేర్ చేయకండి. మ్యాక్సిమం మార్కెట్లో చాలామంది సర్ట్స్ ఉన్నారు, అందరూ కూడా టాలెంటెడే, అందరూ కూడా జాబ్లు వచ్చినాయి, మేము అంతా కొలీగ్సే. ఆయన ఇట్లా, ఈయన ఇట్లా, నేను బాగా చెప్తే ఆయన ఈయన ఇట్లా బాగా చెప్పింది, ఇట్లా కంపేర్ చేయకండి. మీకు నచ్చిన విధంగా మీకు ఎవరు ట్యూటర్ నచ్చితే వాళ్ళవే వినండి. మా మధ్యలో కాంపిటీషన్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే 100% మాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మేము కూడా మార్కెట్లో దిగి క్లాసులు చెప్పగలుగుతున్నాం. దీంతో ఇది బాగుందని వాళ్ళని కంపేర్ చేయడం, వాళ్ళని తీసుకొచ్చి నాకు కంపేర్ చేయడం, ఇవి చేయకండి. నా వేలో నేను చెప్పాను. రీజనింగ్ ఏ విధంగా అయితే 100% హిట్ అయిందో ఇప్పటి వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏపీ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి 10 మందిలో 9 మంది నావే వాడుతున్నారు. అది నాకు తెలుసు. క్లియర్ కట్గా వాళ్ళే ఫోన్ చేసి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు షేర్ చేసుకున్న విధానాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. త్వరలోనే మీకు ఆ వీడియోలు కూడా పెడతాను. సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోలు కూడా త్వరలోనే ఇస్తాను మీకు. ఎందుకంటే యూట్యూబ్లో మెల్లిగా ఏంటంటే అనవసరంగా డబ్బా కొట్టుకోవడం ఎందుకనే ఉద్దేశంలో అవన్నీ పెట్టా. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. అందుకే కోర్సును కూడా ఫస్ట్ ఇనిషియల్గా మీకు ఏం చేస్తున్నానంటే 15 డేస్కి ఇస్తున్నాను. 15 డేస్ ఉంటుంది. మినిమం 6 months తీసుకుంటేనే 100% మీకు సక్సెస్ఫుల్గా ఇది రన్ అవుతుంది. చూసుకోండి. మినిమం 6 months తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్కి సంబంధించి ఈ విధంగా డివైడ్ చేశాను. రేషియో, ప్రపోర్షన్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, పార్ట్నర్షిప్, ఈ విధంగా. ఇది కూడా ఏంటంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎస్పెషల్లీ ఎస్ఐకి, తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ వాళ్ళకు వేరే లెవెల్లో ఇస్తున్నాడు కాబట్టి క్వశ్చన్స్ అన్ని కూడా డీటెయిల్గా పెట్టాను. తర్వాత మళ్ళీ దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ నేనే తర్వాత కండక్ట్ చేసుకుంటాను. ఈ టెస్ట్ సిరీస్ నేను కండక్ట్ చేసిన నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా నేనే క్వశ్చన్ చూసినప్పుడు ఎలా ఉంటుంది ఏంది అనేది. బట్ దీనిలోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే మినిమం వచ్చేసి 200 అంటే మీరు నెంబర్ చూసి భయపడకండి. ప్రతిదీ కూడా మోడల్ వైజ్గా డిస్కస్ చేశాను. అంటే మోడల్ 1 ఇట్లా మోడల్ 2 అనేది. ఇది ఎందుకు అంటే బేసికల్గా మీకు ఏంటంటే ఒక సైక్లికల్గా అంటే ఒక హైరార్కీ అనేది ఎలా ఉంటుంది అనేది ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదైనా లైబ్రరీకి వెళ్ళారు అనుకోండి, హిస్టరీ బుక్స్ హిస్టరీ చోట, పాలిటీ బుక్ పాలిటీ, ఎకానమిక్ ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. మీకు ఏదైనా చదవాలనుకున్నప్పుడు టక్కున పోయి అది తీసుకొని చదువుకుంటారు, మైండ్లో కూడా ఈజీగా వెళ్తుంది, మళ్ళీ అక్కడే పెట్టడం ఉత్తమం. అంతేగాని కుప్ప పోసేసి కోటికి వెళ్ళినప్పుడు సండే మార్కెట్లో ఇట్లా కుప్ప పోసి వెతుక్కొని చదవాలంటే మనకి ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి అదే స్టైల్లో మనకేంటి అంటే మోడల్ 1 వైజ్గా మోడల్ 2, మోడల్ 3 ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఒక హైరార్కీ అనేది ఉంటుంది. ఓకే, ఒకదాని తర్వాత చైన్ లింక్ ఉంటుంది కాబట్టి 100% ఎక్కువ రోజులు గుర్తుంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వేలో నేను చెప్పాను. 100% మీకు ఏంటంటే ఇప్పుడున్న ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే మినిమం 2 సార్లు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ వేరే ఇన్స్టిట్యూట్స్లో తీసుకొని సో ఇక మాకు ఏంటంటే 100% న్యాయం చేస్తున్న ఉద్దేశంలో వచ్చారు కాబట్టి కావలిస్తే వాళ్ళని కూడా కనుక్కోండి ఎలా ఉంటుంది ఏందని. బట్ 100% ఏంటంటే 100కి 200% ఎఫర్ట్ పెట్టాను. అది మీరు కావాలంటే వీడియోలోనే చూస్తారు. డెఫినెట్గా సక్సెస్ఫుల్గానే చెప్పాను. సోదంతా చెప్పి మీ టైం వేస్ట్ అయితే చేయలేదు ఇక్కడ. ఎందుకంటే ఒకటే క్వశ్చన్ ఇచ్చేసి 1000 రూపాయలు ఇస్తే 10% వడ్డీ చొప్పున అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది, 3 సంవత్సరాలకు ఆ రోజులు పోయినాయి.
ఆ రోజులు ఇచ్చే చిన్న చిన్న క్వశ్చన్స్ పోయినాయి. అట్లా అని చెప్పి ఇవ్వకుండా లేదు, ఒకటే క్వశ్చన్ ఇచ్చాను, అవే 10 క్వశ్చన్స్ ఇచ్చి సాగదీసి మిమ్మల్ని అనవసరంగా డీవియేట్ అయితే చేయలేదు. ఎందుకంటే మీరు 10 అయిన తర్వాత 11 టఫ్ వస్తే ఆటోమేటిక్గా వదిలేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో మీరు సక్సెస్ కాకుండా పోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే అన్ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ డిస్కస్ చేయలేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో 2023 వరకు జరిగిన ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. 2024 ఇప్పటి కూడా రన్ అవుతూనే ఉంది. ఇంకా మనకేంటంటే ఇప్పటి వరకు ఏంటంటే పర్సంటేజ్ టాపిక్ వరకు డిస్కస్ చేశాను. మిగతాయి కూడా 1.5 మంత్లో, అంటే ఇది మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి జూలై మంత్ కాబట్టి ఆగస్ట్ 15th వరకు మ్యాక్సిమం అన్ని కంప్లీట్ చేస్తాను. సో పర్సంటేజ్ వరకు ఇప్పుడు అప్లోడ్ చేశాను. సో లేదు సార్ మొత్తం కంటెంట్ అయిపోయినాకనే తీసుకుంటాంటే అది మీ ఇష్టం. ఏంటంటే చాలామంది రెగ్యులర్గా ఫోన్ చేసి జస్ట్ మెసేజ్లు పెట్టి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు కాబట్టి సో 100% వాళ్ళకు యూటిలైజ్ కావాలి. వాళ్ళు ఏమన్నారంటే మీరు మిగతా చెప్పేలోపు మేము ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటాం కాబట్టి రెగ్యులర్గా మాకు కూడా అప్డేట్ అవుతుంటుంది అన్నందుకు. సో కోర్స్ ఇంకా కంప్లీట్ కాకుండా అయినా సరే డెఫినెట్గా 1.5 మంత్లో కంప్లీట్ అవుతుంది. ఆగస్ట్ 15th వరకు మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే దీనిలో చాలామంది ఏంటంటే బయట సంస్థల్లో మనకు నెంబర్ సిస్టమ్ ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్లో డిస్కస్ చేస్తారు. ఇది ట్రూగా మనకి ఏంటంటే ఎస్ఐ ఓరియంటెడ్లో ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను చూడండి. ఎస్పెషల్లీ మనకి తెలంగాణ అండ్ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీంతో పాటు అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ డిస్టెన్స్కి సంబంధించినవి ఇవి క్వశ్చన్స్ అంటే పాటగా తీసుకున్నాను. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి టాపిక్ను కూడా డీటెయిల్డ్గా 100% షార్ట్ కట్స్, పెన్ ఫ్రీ మెథడ్స్, ఆప్షన్ బేస్లో ఎలా చేయాలి. మనకు వచ్చేసే ఒక 200 క్వశ్చన్స్ ఉంటే 40 నుంచి 45% వరకు నీకు ఎలాంటి మ్యాథ్స్ రాకపోయినా పెన్ ఫ్రీ మెథడ్లో చేసేటివి ఉంటాయి. అవి చేసినా మనకు 90 వస్తాయి. మిగతా 100లో మనకు వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 100, 110లో అన్ని ఒకటే ఆప్షన్ పెట్టినా 15, 20 దాకుతాయి. అంటే 110, 120 దాకా ఎవరైనా స్కోర్ చేస్తారు. కానీ మనకు జాబ్ రావాలంటే మినిమం 140, 150+. ఈ కోర్సు విన్న తర్వాత డ్యామ్ షూర్గా చెప్తున్నాను 140+ అయితే పక్కా అయితే అందరికీ వస్తాయి అని నేను నమ్మి, ఎందుకంటే నాకున్న ఇంట్రోల్ ఎక్స్పీరియన్స్కి చాలామందికి ఏంటంటే నేను బయట రీజనింగ్ మాత్రమే చెప్తాననేది తెలుసు. ఎందుకంటే బేసికల్గా నేను నా సంస్థలో తప్ప బయట ఏ సంస్థలో కూడా అర్థమెటిక్ చెప్పను. ఓన్లీ రీజనింగ్కి మాత్రమే బయటకు వెళ్తాను. ఓన్లీ అర్థమెటిక్ మా ఇన్స్టిట్యూట్లోనే ఇప్పటికి ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఈ SICGL పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ మళ్ళీ సివిల్ సర్వీసెస్ సంబంధించినవి కానీ వాటిలలో చెప్తాను. ఎందుకంటే మొత్తం కోర్స్ ఉండేది 100 hours కాబట్టి వాళ్ళకి చెప్తాం. కానీ ఎస్పెషల్లీ SIకి CGLకి మాత్రం ఫస్ట్ టైం కోర్సు కూడా ఏంటంటే ఇక్కడే లాంచ్ చేస్తూ ఉన్నాను మీకోసమే. ఇంకొకటి ఏంటంటే మెన్సురేషన్ 2D 3D కూడా ఇక్కడే చెప్తున్నాను చూడండి. ఎందుకంటే SI పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నవి. ఇంకొకటి ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్ సంబంధించిన టాపిక్లని సపరేట్ చెప్తాను. ఎందుకంటే అన్ఇంపార్టెంట్ SIకి రిలేటెడ్ కాకుండా ఉండేటివి అంటే అంతగా ఇంపార్టెంట్ కానివన్నీ సపరేట్గా చెప్తా ఉన్నాను. బట్ అది సపరేట్. ఇది ప్యూర్గా మనకేంటంటే అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 24 చాప్టర్స్ పెట్టాను. జనరల్గా బయట సంస్థలు ఏంటంటే ఇది కూడా మనకేంటంటే ప్యూర్ మ్యాథ్స్లో వేసి అర్థమెటిక్ అనేసరికి కేవలం ఏంటంటే టైము, స్పీడు, డిస్టెన్స్, వీటని టైమ్ అండ్ వర్క్ అని ఈ పర్సంటేజ్ టాపిక్లని ఈ రేషియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ మనకేంటంటే నేను ఇక్కడ నుంచి ఈ కంటెంట్ లాస్ట్ కంటెంట్ కూడా మన SI పాయింట్ ఆఫ్ వ్యూలోనే పెట్టాను. డెఫినెట్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి టచ్ అయ్యే విధంగా అంటే ప్రతి ఒక్కరు చేయగలిగే విధానాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈజీ వేలో అప్రోచ్ అయ్యే విధానాలు అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి అంటే క్వశ్చన్ చూడగానే పెద్ద టెన్షన్ పడకుండా 100% మీరు అర్థం చేసుకొని చేసే కేపబిలిటీ, నీట్గా చదవండి, నిదానంగా చెప్పారు. బేసికల్గా ఏంటంటే మీకు తెలుసు నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సేమ్ అంతకంటే బెటర్గా ఇంకా రీజనింగ్లో ఇంకా నిదానంగా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్పాను. సో డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ మేరకు సో లాంచ్ చేస్తూ ఉన్నాను. 11 చాప్టర్స్ అయినా మిగతా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెఫినెట్గా చేస్తాను. హరీబర్ అయితే చేయండి. ఏదో మూకుమ్మడిగా మీరు ఏదో నన్ను నమ్ముతున్నారని చెప్పేసి ఆల్రెడీ కోర్స్ హిట్ అయింది కాబట్టి రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో అలా చేసి అయితే నేను మా అబ్బాయి పెట్టదలుచుకోలేదు. అలా పెట్టాలనుకుంటే ఎప్పటి నుంచో దాదాపుగా 1 year నుంచి అడుగుతూ ఉన్నారు. అప్పుడే 1 monthలో రిలీజ్ చేసిన అందరితో పాటు నేను కూడా ఎంతో కొంత ఎర్న్ చేసేవాడిని. కానీ అది నామమాత్రమే, కొన్ని రోజుల వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ నేను అవుట్డేటెడ్ అయిపోతా కాబట్టి 100% ఏంటంటే అప్డేటెడ్ కంటెంట్ రీసెంట్ టైంలో 2023లో వచ్చిన క్వశ్చన్స్ను అది కూడా హై లెవెల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్తో సహా ఇందులో ఇంక్లూడ్ చేశాను. కావాలంటే మీరు ఇనిషియల్గా
నన్ను నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 100 రూపీస్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ కాలంలో జియో రీఛార్జ్ చూసుకుంటేనే మనకు ఒక రోజు నెట్ అయిపోతే ఎక్స్ట్రా నెట్ కావాలంటేనే 50-60 రూపాయలు పెడుతున్నాం. జీవితానికి సంబంధించింది ఇది. ఒకసారి మీరు సెటిల్ అయ్యిందంటే నెక్స్ట్ ఒక 3 జనరేషన్స్ మీ పేరు చెప్పుకొని బతికేవచ్చు. అంటే అంత రేంజ్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ యొక్క మెయిన్గా స్పెషాలిటీ ఏంటంటే అటు 3 తరాలు, నెక్స్ట్ 3 తరాలు నిన్ను గుర్తుంచుకునే విధానాలు ఉంటాయి. కాబట్టి దాని గురించే ఇది లాంచ్ చేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే జనరల్ స్టడీస్ గురించి కూడా అడిగారు. ఈ జనరల్ స్టడీస్ కూడా నేను ఏంటంటే మన దానిలో గ్రూప్ 2 ఫ్యాకల్టీస్ అందరూ కూడా అశోక్ నగర్లో గ్రూప్ 2 ఫ్యాకల్టీస్ ఫేమస్ పర్సనాలిటీస్ తన నాకు సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్లో ఎవరైతే నాకు పరిచయాలు ఉన్నాయో వాళ్ళని రిక్వెస్ట్ చేసి చెప్పించుకున్నాను. ఇది కూడా రీసెంట్ కంటెంట్. బట్ ఇదేంటంటే 6 మంత్స్కు 999 పెట్టాను, 1 ఇయర్కి వచ్చేసి 1499. ఎందుకంటే జిఎస్లో మనకు ఆల్మోస్ట్ ఏంటంటే 600+ వీడియోస్ వచ్చాయి. దీనిలో ప్రతిదీ కూడా పెట్టాను. ఈవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులతో సహా పెట్టాను దీనిలో. కావాలంటే ఇది కూడా కోర్స్ ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి, ఎవరైతే ఆన్లైన్ వినాలనుకుంటున్నారో. సో ఇవన్నీ కూడా వెబ్ యాక్సెస్ అనేది లేదు, కేవలం మొబైల్ ఫోన్ అండ్ ట్యాబ్ మాత్రమే ఉంది. ఎందుకు అంటే వెబ్ యాక్సెస్ ఇవ్వడం వల్ల కంటెంట్ థ్రెట్ అనేది చాలా ఉంది. ఒక ఫ్యాకల్టీ అనేవాడు కష్టపడి అహర్నిశలు ఏంటంటే నిద్రపోకుండా ఈ లైటింగ్లో ఇవన్నీ కూడా లైటింగ్ ఫేస్ చేసుకుంటూ చెప్పడం అనేది నాట్ ఏ జోక్. ప్రతి ట్యూటర్ కూడా, ప్రతి ఎడ్యుకేటర్ కూడా ఏంటంటే అందరూ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ వెబ్ యాక్సెస్ ఇస్తే ఏమవుతుందంటే సో కంటెంట్ అనేది లీక్ అయిపోతుంది కాబట్టి ఇవ్వట్లేదు. మొబైల్ ఫోన్ అండ్ ట్యాబ్ మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరికి 24/7 యాక్సెస్ ఉంటుంది. దానిలో రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేవు. సో మీ కంటెంట్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా అప్డేటెడ్ కంటెంట్తో దీనిలో పెట్టాను. ఇది కూడా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది బెస్ట్ ఫ్యాకల్టీసే. దీనిలో మాత్రం 100% మీకు బిట్టు పక్కకోకుండా చెప్పిన వాళ్ళు, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ ప్రతిదీ కూడా రీసెంట్గా చెప్పినాయి. మళ్ళీ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది నేను తర్వాత అప్డేట్ చేస్తాను, వేరే సోర్స్తోనూ ఎలాగో అలాగా చేస్తాను. ఇది జిఎస్ కంటెంట్కి సంబంధించి. సో ఇది ఏంటంటే అర్థమెటిక్స్ సంబంధించి రీజనింగ్ అర్థమెటిక్ 3.0 అప్డేటెడ్ కంటెంట్తో ఎట్ ప్రజెంట్ మీకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా సో చెప్పాను. కాబట్టి యూటిలైజ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మ్యాక్సిమం మెంబర్స్కి రీచ్ అయ్యే విధంగా చెప్పండి. ఎందుకంటే ప్రతిరోజు వచ్చేసి నేను ఈ విధంగా అడ్వర్టైజ్ కొంచెం తక్కువ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా దానిలో 7,000+ మెంబర్స్ ఎవరైతే రీజనింగ్ తీసుకున్నారో అందరం కూడా నేను ఏ ఒక్కరికి కూడా తీసుకోండి అని చెప్పి వాళ్ళు తెలుసుకొని తీసుకున్న వాళ్ళే. మీరు కూడా మ్యాక్సిమం మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేస్తే నాకు బెనిఫిట్ ఉంది, వాళ్ళకు 100కి 200% బెనిఫిట్గా ఉంటుంది. డెఫినెట్గా ఇది మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సో ఇది మనకు అర్థమెటిక్ 3.0 రేపు అంటే July 4th రోజు మార్నింగ్ లాంచ్ చేస్తాను. అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.